అలజడి సృష్టించవద్దు, చెడు సృష్టించవద్దు, పాపాలు చేయవద్దు. మన మూలంగా ఎవరైనా బాధపడ్డారనుకోండి, ఆ బాధితుడు వాడు ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా సరే, అటువంటి బాధపడ్డ వ్యక్తి బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బాధితుడు చేసే దువా ప్రార్థన దేవుడి వద్దకి 7 ఆకాశాలు చేర్చుకొని అర్ష్ దగ్గరికి నేరుగా వెళ్ళిపోతుంది ఆ యొక్క దువా అని అనేక రకాల హదీసుల్లో చెప్పడం జరిగింది. మరియు ఇంకొకరి దువా కూడా అల్లాహ్ వద్ద స్వీకరించబడుతుంది. న్యాయంగా పరిపాలించే పాలకుడు, న్యాయంగా ఈ యొక్క ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, ఊరిని ఏదైనా సరే ఒక న్యాయంగా ఎవరైతే ఒక నాయకుడు పరిపాలించే నాయకుడు ఉన్నాడో వారి యొక్క దువా ఖచ్చితంగా స్వీకరించబడుతుందని కూడా చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. మరియు ప్రయాణికుని దువా స్వీకరించబడుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్న ప్రయాణంలో ఉన్న వారి యొక్క దువా ప్రార్థన స్వీకరించబడుతుంది. అందుకే మనం చెప్తాం తల్లిదండ్రుల యొక్క దువా స్వీకరించబడుతుంది, తల్లిదండ్రుల యొక్క శాపనార్థాలు కూడా తగులుతాయని. తల్లిదండ్రుల దగ్గర 2 విషయాలు. తల్లిదండ్రుల పిల్లల కోసం ఏదైనా దువా చేస్తే అది కూడా స్వీకరించబడుతుంది, తల్లిదండ్రులు శాపనార్థాలు పెడితే అది కూడా తగులుతుంది. అందుకే మరి ముసలి వాళ్ళు అయినాక చాలామంది, పెళ్ళైనాక కొంతమంది తల్లిదండ్రుల్ని చూసుకోకపోవడం, అనాథాశ్రమాల్లో వేయటం, ఇబ్బందులు పెట్టడం, వారికి కావాల్సిన హక్కుని వారికి ఇవ్వకపోవడం, ఇటువంటి అప్పుడు తల్లిదండ్రులకు తెలియకుండా వాళ్ళల్లో నుంచి బాధ, ఏడుపు, శాపనార్థాలు, తిట్లు ఇటువంటివి వస్తూ ఉంటాయి. దీని నుంచి మనం రక్షణ పొందాలంటే మనం పిల్లలుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు ఎలాగైతే మనల్ని రక్షించారో, కాపాడారో, వాళ్ళు ముసలి వాళ్ళు అయినప్పుడు కూడా మనం వారిని కాపాడాలి, రక్షించాలి, హెల్ప్ చేయాలి. మరి ఎందుకంటే తల్లిదండ్రులు చేసే దువా కానీ తల్లిదండ్రులు పెట్టే శాపనార్థాలు కానీ 2 కూడా మనకి తగులుతాయని ఖురాన్లోనూ మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా హజ్ మరియు ఉమ్రాలకు వెళ్తున్న వారి యొక్క దువాలు కూడా స్వీకరించబడతాయి. ఎవరైతే హజ్కి ప్రయాణమయ్యారో, ఎవరైతే ఉమ్రాకి ప్రయాణమయ్యారో వారి యొక్క ప్రార్థనలు కూడా దేవుడి వద్ద స్వీకరించబడతాయని. అందుకే ఎవరైనా హజ్కి వెళ్తున్నా కూడా, ఉమ్రాకి వెళ్తున్నా కూడా నా కోసం కూడా ప్రార్థన చేయండి, మీ ప్రార్థనలో నన్ను కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పవచ్చు. ఎందుకంటే బ్రతికి ఉన్న వారిని దువా అడగవచ్చు అని చెప్పడం జరిగింది. చనిపోయిన వారిని కాదు, సమాధుల్లో ఉన్న వారిని కాదు, బ్రతికి ఉన్నవారు. ఖురాన్లో అనేక చోట్ల ఉంది, ఓ మొహమ్మద్ సల్లాం నీవు మృతులకు వినిపించలేవు, నీవు మృతులకు చెప్పలేవు అని ఇలా అనేక విషయాలు ఉన్నాయి. అదేవిధంగా ఖురాన్ కూడా బ్రతికి ఉన్నవారు ఖురాన్ విని, ఖురాన్ని అర్థం చేసుకొని, ఖురాన్ ప్రకారం వారి యొక్క తప్పులను వదిలేసి పాపాలను క్షమాపణ అడిగి పుణ్యాలు సంపాదించడం కోసం, మంచి మార్గంలో బ్రతకడం కోసం వారికి అవకాశం ఉంటుంది. అటువంటి వారు ఖురాన్ని విని, చదివి, తెలుసుకొని వారు పాటించే అవకాశం ఉంటుంది. ఇలా బ్రతికి ఉన్న వారి కోసం